బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు ఇద్దరు ముఖ్య నేతలు. ఇక జూబ్లీహిల్స్ లో రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు ఇద్దరు ముఖ్య నేతలు. జూబ్లీహిల్స్ రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇక అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సినటువంటి ప్రచార వ్యూహంతో పాటు రోడ్ షోలు, ప్రచార వ్యూహం, అదే విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది. ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇక డమ్మీ అభ్యర్థిగా ముందు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సైతం నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డివిజన్ల వారీగా, బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. ఈ ఇన్ఛార్జీలు ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ప్రకటన చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు తో పాటు మొత్తం 40 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పేర్లు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నాయి. ఇక రేపు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం కాబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసిన తీరుతో పాటు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ఉండాలి, ఇంటింటికి ఏ విధంగా వెళ్ళాలి, ఓటర్లను ఏ విధంగా ఆకట్టుకోవాలి, వీటన్నిటిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ఈ సమావేశం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగానైనా గెలుచుకొని హైదరాబాద్ నగరంలో తమ పట్టును నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థిని ప్రకటించింది, ప్రచారాన్ని ప్రారంభించింది, డివిజన్ ఇన్ఛార్జీలను నియమించింది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు తన వ్యూహాలను బీఆర్ఎస్ పార్టీ నేతలకు వివరించబోతున్నారు. సవీన్, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సీట్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటారా? ఉప ఎన్నికలు కావటం మరోవైపు అధికార పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఎన్నికల్లో గెలుపోవటంలో ఎవరు గెలుస్తారనేది కౌంటింగ్ రోజు మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఉప ఎన్నికలు కాబట్టి సాధారణంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణించారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తోంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఎక్కువ స్థానాలు గెలుపొందింది కాబట్టి ఇప్పుడు కూడా ఈసారి జరిగే ఉప ఎన్నికల్లో కూడా గెలుపొందడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది. అధికార పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థి రంగంలో ఉన్నారు కాబట్టి ఎన్నికల నాటికి సమీకరణాలు ఏ విధంగా మారతాయి, అభ్యర్థుల ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది, ఎన్నికల్లో ముఖ్యంగా సమీకరణాల ఆధారంగానే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి కాబట్టి కౌంటింగ్ నవంబర్ 14వ తేదీన మాత్రం ఎన్నికల్లో ఎవరు గెలుపొందే అవకాశం ఉంది, లేకపోతే ఎన్నికల పోలింగ్ రోజు మాత్రం ట్రెండ్ ఎటువైపు ఉందనేది మాత్రం మనం ఒక అంచనాకు రావచ్చు. Right. Thank you, Savin. Thanks for the updates.